స్టెప్ 3 వరకు కంటిన్యూ చేసాము అండ్ స్టెప్ 4 వచ్చినప్పటికి గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో నౌ యూ ఫైండ్ అవుట్ ద రూట్స్ అండ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ రూట్స్ వచ్చినట్టు మనకు తెలిసిన ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. సో b వాల్యూ వచ్చినట్టు 12 కాబట్టి -12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్, b వాల్యూ వచ్చినట్టు 12 కాబట్టి 12 స్క్వేర్ మైనస్ 4 into a is nothing but 3 కాబట్టి c is nothing but 8. 4 into 3 into 8 by 2 into a. సో 2 into 3 ఓకేనా. సో ఇది రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం గివెన్ ఈక్వేషన్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు వచ్చిన గివెన్ వాల్యూ ఏంటంటే -0.845 ఓవర్ ఆర్ -3.154 ఓకేనా. సో వచ్చిన ఈ రూట్స్ని అనేది ఏం చేయాలంటే మనం కే వాల్యూలో సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ మనకి కే వాల్యూ ఫార్ములా ఏం వచ్చిందమ్మా, కే ఈక్వల్ టు minus of x cube plus 6x square plus 8. 6x square plus 8x అనేది మనకి వాల్యూ వచ్చింది. సో ఈ గివెన్ ఈక్వేషన్ లో మనకు వచ్చిన రూట్స్ అనే వాల్యూస్ ఫైండ్ అవుట్ అప్లై చేస్తే సో మనకి వాల్యూ పాజిటివ్ అండ్ రియల్ రావాలి. సో ఎప్పుడైతే మనకి పాజిటివ్ అండ్ రియల్ వాల్యూ వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ బ్రేక్ అవే పాయింట్. సో అలా మన పాజిటివ్ కాకుండా నాట్ ఈక్వల్ టు పాజిటివ్ అండ్ రియల్ వచ్చినాయి అంటే దెర్ ఈస్ నో బ్రేక్ ఇన్ ఈవెన్ పాయింట్ ఆర్ బ్రేక్ అవే పాయింట్ ఆల్సో. ఓకే. సో నౌ మనం 0.845 సబ్మిట్ చేస్తే మనం ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే గివెన్ వాల్యూ అనేది మనకి 3.08 అనేది వస్తుంది. అంటే కే వాల్యూ అనేది మనకి ఎలా ఉంటుందమ్మా, పాజిటివ్ అండ్ రియల్. సో దిస్ ఈస్ ద బ్రేక్ అవే పాయింట్. సో నెక్స్ట్ -3.154 అనేది సబ్మిట్ చేస్తే మనకి నాట్ ఈక్వల్ టు పాజిటివ్ అండ్ రియల్ అనే వాల్యూ వచ్చింది. ఓకే. సో మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఓకే, నాట్ ఈక్వల్ టు పాజిటివ్ అండ్ రియల్ వచ్చింది కాబట్టి ఇక్కడ -3.154 అనేది మనకి పాజిటివ్ అండ్ రియల్ కాదు కాబట్టి అది బ్రేక్ అవే పాయింట్ అవ్వదు. అంటే నౌ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి బ్రేక్ అవే పాయింట్ ఏం తీసుకుంటామంటే -0.845 ఇస్ ద బ్రేక్ అవే పాయింట్. అంటే సో ఇక్కడ ప్లేస్ చేసుకుంటే 0కి 1కి మధ్యలో -0.845 ఇస్ ద బ్రేక్ అవే పాయింట్. ఓకేనా. సో దిస్ ద స్టెప్ 4. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చినప్పటికి ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ డిపార్చర్. యాంగిల్ డిపార్చర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి సో పోల్స్ అనేవి ఇమేజినరీలో ఉంటే మనం ఫైండ్ అవుట్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఈ సమ్ వచ్చినప్పటికి మనకి ఇమేజినరీ యాక్సిస్లో ఎటువంటి పోల్స్ అనేవి మనకి ఐడెంటిఫై లొకేట్ అవ్వలేదు కాబట్టి సో యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. సో అంటే ఇక్కడ మనం స్టెప్ అనేది చేయట్లేదు. ఓకే, అర్థమైందా. సో నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి స్టెప్ 6. సో స్టెప్ 6 టు ఫైండ్ ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ ఇమేజినరీ యాక్సిస్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినప్పటికి x³ + 6x² + 8x + k = 0. సో నౌ యూ అప్లై x = jω because imaginary axis part. So jω whole cube 6 into jω² plus 8 into jω plus k = 0. సో ఆల్రెడీ మనకి j² అంటే ఎంతమ్మా, -1 into jω అంటే -jω³ ప్లస్ 6 into j² అంటే -1 అంటే -6ω² ప్లస్ 8jω plus k = 0. Okay. So now equating the imaginary terms and equating the real terms. So imaginary terms వచ్చినప్పుడు ఏమన్నామో మనకి -jω³ నెక్స్ట్ ప్లస్ 8jω = 0. నెక్స్ట్ రియల్ టర్మ్స్కి వచ్చినప్పుడు ఏమన్నామో మనకి -6ω² ప్లస్ k = 0. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ప్లస్ 8jω నట్ సైడ్ పంపిస్తే -jω³ = -8jω. సో ω క్యాన్సిల్, jj క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్ అంటే ω² = 8 వచ్చింది ఇక్కడ మనకి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పటికి k = -6ω² నట్ సైడ్ పంపించేస్తే +6ω².
సో k ఈక్వల్ టు 6 ఇంటూ ఆల్రెడీ ఒమేగా స్క్వేర్ వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా 8 వచ్చింది. సో 8 అప్లై చేస్తే 6 8 జా 48. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే therefore ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 8 కదమ్మా. సో ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ 2.8 ఒమేగా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2.8. సో ఇది వాల్యూ వచ్చినప్పటికి క్రాసింగ్ పాయింట్స్ మనకి ఏదైతే ఇమాజినరీ యాక్సిస్ లో తీసుకుంటామో ఇది మనకి క్రాసింగ్ పాయింట్ కింద అవుతుంది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ 2.8. సో 2.8 వచ్చినప్పటికి మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు? దిస్ ఈస్ ద క్రాసింగ్ పాయింట్, దిస్ ఈస్ ద క్రాసింగ్ పాయింట్. ఓకేనా, ఇది ఫైన్ 6. బట్ ఆల్రెడీ ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చడం మనకి డాంపింగ్ రేషియో ఇచ్చాడు. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ యొక్క డాంపింగ్ రేషియో వాల్యూ ఇచ్చాడు, జీటా వాల్యూ ఇచ్చాడు. సో అది మనం కే వాల్యూలో మనం సబ్మిట్ చేయాలి. cos inverse of zeta. So cos inverse of zeta value is nothing but 0.5. So 0.5 is nothing but cos 60. 1/2 is the cos 60. So cos inverse cos cancel అవుతే మనకి రిమైనింగ్ వాల్యూ ఎంతమ్మా 60 degrees. ఓకేనా, ఇది k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన క్లోజ్డ్ లూప్ డాంపింగ్ రేషియోని బట్టి 60 degrees ఫైండ్ అవుట్ చేసి, సో ఈ 60 degrees అనేది ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి 0 దగ్గర పెట్టి 60 degrees పెట్టి, సో దానికి ఒక దిస్ ఇస్ ద 60 degrees, ఇక్కడికి 60 degrees వచ్చింది. ఓకేనా, సో దిస్ ఇస్ ద 60 degrees. ఓకే, సో నౌ ఇక్కడ ఆల్రెడీ మనకి బ్రేక్ అయ్యే పాయింట్ ఉంది. సో ఆల్రెడీ క్రాసింగ్ ఇమాజినరీ యాక్సిస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ రెండు క్రాస్ చేసుకున్నాక ఒక హాఫ్ సర్కిల్ ఇలా డ్రా చేసుకున్నాం. ఓకే, సో ఎక్కడైతే మనకి ఈ 60 degrees అనేది ఇక్కడ జాయింట్ అయిందో అక్కడ వరకు లెంగ్త్ L1 అని తీసుకుంటాం. నెక్స్ట్ అదే పాయింట్ నుంచి అనదర్ పోల్కి L2. సో అదే జాయింట్ నుంచి అనదర్ పోల్కి L3. ఓకేనా, L1 L2 L3 అనేవి ఇలా మార్క్ చేసుకోవాలి. సో నౌ యూ ఫైండ్ అవుట్ ద L1 వాల్యూ అండ్ L2 వాల్యూ L3 వాల్యూ. సో KS3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో L1 ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనకి ఇక్కడ స్కేల్ వచ్చినప్పటికి x యాక్సిస్ వచ్చినప్పటికి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 0.5 యూనిట్స్ కింద తీసుకున్నాం. ఓకేనా, సో మిడిల్లో ఒకటి వదిలేసాం చూడండి. 0.5 1, నెక్స్ట్ 1.5 2, 2.5 3. అంటే ఒక యూనిట్ వచ్చినప్పుడు 1 సెంటీమీటర్ వచ్చినప్పుడు ఎలా తీసుకున్నామా 0.5 యూనిట్ కింద తీసుకున్నాం. అంటే నార్మల్గా వచ్చినప్పటికి ఇప్పుడు మనకి L1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ వచ్చినప్పటికి. సో ఇక్కడ కన్సిడర్ ఇక్కడ క్రాస్ కరెక్ట్గా డ్రా చేయలేదు, కరెక్ట్ వాల్యూ రాలేదు. సో ఇది మ్యాక్సిమం 2.6 ఉంటుంది సెంటీమీటర్. నెక్స్ట్ వచ్చినప్పటికి 3.5. L2 వచ్చినప్పటికి యాక్చువల్గా 0.5. నెక్స్ట్ వచ్చినట్టు ఏమవుతుంది 1.5. నెక్స్ట్ 2. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఇలా తీసుకోకపోతే ఓన్లీ స్కేల్ సెంటీమీటర్స్ వైజ్ తీసుకుంటే 0 1 2 3 3.5 అంటే 3.5 సెంటీమీటర్స్ వస్తుంది మనకి. సేమ్ ఒక్కొక్కటి తీసుకుంటే మనకి 0 1 0.5 1.5 2 2.5 3 3.5 4. సో మన ఇక్కడ 4 వరకు L3 వాల్యూ తీసుకున్నాం. సో సెంటీమీటర్లో కౌంట్ చేసుకుంటే మనకి ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది యాక్చువల్గా అయితే 0 1 2 3 4 5 6 7. సో 7 సెంటీమీటర్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇలా ఏంటంటే మనకి ఇది సెంటీమీటర్ వైజ్. సో దీన్ని మనం యూనిట్ వైజ్ కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 0.5 యూనిట్స్. So the value is nothing but 1.3 units. Next 1.75 units multiply చేయండి. 3.5 into 0.5 1.75. 7 into 0.5 3.5 units. So finally ఫార్ములాలో మనం అప్లై చేస్తే L1 into L2 into L3 by 7.96 into 8 అనేది ఇక్కడ మనకి K వాల్యూ అనేది మనకి KSD వాల్యూ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో దిస్ ఇస్ ద ఓవరాల్ రూట్ బ్లాకర్స్ యొక్క గ్రాఫ్. ఓకే, సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేసింది లొకేట్ ద పోల్స్ పెట్టాం, నెక్స్ట్ క్లాకస్ ఐడెంటిఫై చేసాం, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ పెట్టాం, సెంట్రాయిడ్ ఐడెంటిఫై చేసాం, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చినప్పటికి బ్రేక్ అవే పాయింట్స్ పెట్టాం, సిక్స్త్ వన్ వచ్చినప్పటికి ఇమేజినరీ క్రాసింగ్ ఇమేజినరీ పాయింట్స్ పెట్టాం. ఫైనల్లీ ఇక్కడ డాంపింగ్ రేషియో వాల్యూ ఇచ్చారు కాబట్టి సో దాని రేషియో నుంచి 60 degrees పెట్టి లెంగ్త్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకవేళ అర్థం కాకపోతే డౌట్స్ అడగండి. థ్యాంక్ యూ.